ఈరోజు చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు ఓపెన్ చేయడం జరుగుతున్నాయి. ఒకటి చిత్తూరు మండలంలో, రెండోది కుప్పం మండలంలో. ప్రతి స్కూల్లో 320 సీట్స్ ఉన్నాయి. ముందుగా నేను ఈ సందర్భంగా గవర్నమెంట్లో చీఫ్ మినిస్టర్ వర్యులు మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ వర్యులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వర్యులు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మరియు కేంద్ర ప్రభుత్వం అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు రావడం చాలా సంతోషం. ఒక టెంపరీ బిల్డింగ్లో మౌలిక సదుపాయంతో సహా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రాసెస్ ఈ ప్రక్రియ ఇంకా జరుగుతుంది. ఇప్పటివరకు చూస్తే 70% సీట్స్ కూడా వెళ్ళాయి. మిగతా కూడా పేరెంట్స్ వాళ్ళ సర్టిఫికేట్స్ సహా వస్తున్నారు. సో ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక 7 రోజులు ఈ స్కూల్ ప్రారంభం అవుతుంది. ఆల్రెడీ ఫర్నిచర్ ఎక్సెట్రా ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ స్కూల్ ద్వారా చిత్తూరు జిల్లాలో ప్రైమరీ ఎడ్యుకేషన్ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ ఇంకా బలవంతంగా ఉంటుందని కోరుతున్నాను. సో నేను ఈ సందర్భంగా అందరూ ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కృషి వల్ల డిఫరెంట్ ఫోరమ్స్లో వాళ్ళు రేస్ చేశారు. వాళ్ళ కృషి వల్ల ఈరోజు చిత్తూరులో తిరిగి రావడం జరిగింది. సార్, ఇక్కడ పేరెంట్స్ ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వడం లేదని యాక్చువల్గా పేరెంట్స్ బేసిక్లీ డిఫరెంట్ క్వశ్చన్స్తో సహా వస్తారు. ముఖ్యంగా కాస్ట్ సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 2 ఫ్యాకల్టీ మెంబర్లు ఉండేవారు, కానీ ఈరోజు 8 ఫ్యాకల్టీ మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. సో ఖచ్చితంగా ఈ 8 ఫ్యాకల్టీ మెంబర్స్ జాయిన్ అయిన తర్వాత ఆ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఇంకా బెటర్ అయింది. సార్, టీచర్స్ రిక్రూట్మెంట్ మొత్తం పూర్తి అయింది సార్? ఇక్కడ రిక్రూట్ పూర్తి అయింది. ఆల్రెడీ ప్యానెల్ ద్వారా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి తిరుపతిలోనే 8 టీచర్స్ సెలెక్ట్ చేశారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలోని ఈ కేవీ స్కూల్ని ఇక్కడ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక విజనరీ ఉన్న నాయకుడు పుట్టినరోజున భవిష్యత్తు పిల్లలు ఎవరైతే ఇక్కడ బాగా చదివి రాణించాలి అనే కోరిక కలిగిన మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ ఈ కేవీ స్కూల్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారితో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఇప్పుడే గమనించాం. ఆర్ఓ వాటర్తో పాటు పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన అన్ని స్పోర్ట్స్ సంబంధించినవి, అలాగే కంప్యూటర్ ల్యాబ్, ఇంకా అనేక ఎరెక్షన్ చేయాల్సి ఉంది. ఈరోజు మంచి రోజు కాబట్టి ప్రారంభించడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ టు చిత్తూరు యువతకి, ఎవరైతే ఇక్కడ చదువుకునేకి ఈరోజు జాయిన్ అయ్యారో వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొక్కసారి మా ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మన చిత్తూరులో కేంద్రీయ విద్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అది కూడా మన ఎమ్మెల్యే జీజేఎం గారు, మన ఎంపీ గారు, ముఖ్యంగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంతో చొరవ తీసుకొని ఈ కేంద్రీయ విద్యాలయం అనేది మన చిత్తూరు ప్రజలందరికీ అందివ్వడం అనేది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ గొప్పతనం అంతా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేస్తూ మరొకసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓపెనింగ్ జరిగింది. గౌరవనీయులైన మన చిత్తూరు ఎమ్మెల్యే గారు, గౌరవ మన జిల్లా కలెక్టర్ గారు, చూడా గారు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరూ ఈరోజు శుభదినం రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా అందరూ చాలా సంతోషంగా ఉంటున్నాము. అందరూ దీవెనలు, ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా పోయి మొదలుగా చౌటపల్లిలో మన సంతపేటలో 7 ఎకరాలు కూడా దీనికి అలాట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈరోజు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో 320 మందికి ఇక్కడ అకామిడేషన్ కలెక్టర్ గారు చొరవ తీసుకొని పంచాయతీరాజ్ ద్వారా కూడా మరి అకామిడేషన్ వాళ్ళకి నీట్గా రెడీ చేశారు. ప్లే స్కూల్ కానీ, కాన్ఫరెన్స్ పిల్లకాయలు ఆడుకునేదానికి ఇండోర్ స్టేడియం కానీ అన్నీ నీట్గా ఉండాలి లోపల చూస్తే. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్ కూడా ఆ పిల్లలకంతా కూడా మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్ఓ ప్లాంట్ కూడా పెట్టడం కూడా జరిగింది. ఈ విధంగా ఈరోజు కేవీబీ స్కూల్ని చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఓపెన్ చేసిన దానికి ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, చూడా చైర్మన్, మరి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ అందరూ వచ్చారు. అందరికీ కూడా
మరి చంద్రబాబు నాయుడు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.